హాయ్ అందరికీ. యూట్యూబ్ స్టూడియోలో ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఆస్క్ స్టూడియో అంటే మీ తయారు చేసిన వీడియోలు ఎలా వస్తున్నాయి, మరి మీరు ఛానల్ గ్రో అవ్వాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ మీరు గూగుల్ చాట్ బోట్ లాగా దీంట్లో కూడా ఆస్క్ స్టూడియో అని ఒకటి వచ్చింది. అందులో మీరు అడిగితే అది మీకు వెంటనే రిప్లై ఇస్తుంది. దీనివల్ల ఏంటంటే మన క్రియేటివిటీ ఎలా ఉంది, మన గురించి మన కమ్యూనిటీ వాళ్ళు ఎలా ఏమనుకుంటున్నారో ఇవన్నీ మనకు క్లియర్గా తెలుస్తాయి. మనం అభివృద్ధి చెందాలి, మన ఛానల్ గ్రో అవ్వాలంటే మనం ఏం చేయాలి అన్ని డైరెక్షన్లో యూట్యూబ్ ఇప్పుడు ఛానల్లో ఇస్తారు. యూట్యూబ్ స్టూడియోలో వచ్చిన కొత్త అప్డేట్ ఇది ఆస్క్ స్టూడియో అని చెప్పేసి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళని అభివృద్ధి చెందాలంటే వేరే యాప్ల మీద ఆధారపడకుండా ఈ ఛానల్ ద్వారాగానే, ఈ ఛానల్ డైరెక్షన్ ద్వారాగానే మనం ఇంకా మన ఛానల్ గ్రో చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దానికోసమని ఈ కొత్త ఆస్క్ స్టూడియో అని చెప్పేసి కొత్త అప్డేటు యూట్యూబ్ స్టూడియోలో తెచ్చి, మీరు యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి నేను చేసిన చివరి వీడియో ఎలా పనిచేస్తుంది నాకు తెలియజేయండి అని మీరు అడిగితే మీ వీడియో ఏ విధంగా రెస్పాన్స్ అయ్యింది, మీ కమ్యూనిటీ ప్రజలు దాన్ని ఎంతలా రిసీవ్ చేసుకున్నారో అని చెప్పి మీకు పూర్తి వివరాలు అది చెప్తుంది. అలాగే మీరు చేసిన ఎడిటింగ్, మీరు ఏ వీడియోలో ఏదైతే ఎడిటింగ్ చేశారో అవి మీ కమ్యూనిటీ ప్రజలకి ఎలా నచ్చుతున్నాయి, ఎలా నచ్చాయో లేదా, ఎంత బాగున్నాయి ఎంత బాగోలేదు, దాంట్లో మొత్తం అప్డేట్స్ అన్నీ ఇది చెప్తుంది. తర్వాత ఏంటంటే మీ ఛానల్ మీరు గ్రో చేసుకోవాలంటే మీకు కొత్త కొత్త ఐడియాలు కూడా ఈ యూట్యూబ్ ఆస్క్ స్టూడియో నుంచే మీకు దొరుకుతాయి. ఈ అప్డేట్ ఏదో చాలా బాగుంది. దీంట్లో ఏంటంటే చాలా రకాల ఇవి ఉన్నాయి. ఒకటి వచ్చి టిల్ట్ ఏ అండ్ బి టెస్టింగ్ అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది, ఫీచర్ వచ్చింది. ఆ తర్వాత కొలాబరేషన్ ఒకటి, ఆ తర్వాత ఆటో డబ్బింగ్ విత్ లిప్సింగ్. ఆటో డబ్బింగ్ అంటే మనం ఏదైతే మాట్లాడుతాం లిప్సింగ్ చేస్తాం కదా, ఆ లిప్సింగ్ని బట్టి ఆటోమేటిక్ మనం ఏం మాట్లాడుతున్నామో అది గెస్ చేసి మనకు ఆటో డబ్బింగ్ చేస్తుందట. తర్వాత లైక్నెస్ డిటెక్షన్ అంటాం. అంటే లైక్నెస్ డిటెక్షన్ కూడా ఇది కొత్త, ఇది ఒక అప్డేట్ వచ్చింది, ఇది ఫ్యూచర్ వచ్చాయి ఇందులో. ఇవన్నీ మనం మామూలుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం స్టూడియోని అప్ టు డేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ యాడ్ అవుతాయి. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన లేటెస్ట్ న్యూస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని అప్ టు డేట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.